మహాగణుడు మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ఆహ్వానించిన దైవజనులు సింటమ్ అన్న గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, బాధ్యత కలిగిన పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు తెలియజేసినట్లుగా నేను మొదటిసారి మీటింగ్స్కి ఒకసారి వచ్చాను. తర్వాత అన్నగారిని చూడడానికి ఒకసారి వచ్చాను. మన టోనీ బ్రదర్ వీళ్ళతో కలిసి అలాగిన సహవాసంలో ఉన్నప్పుడు నా పేరు రాజారావు. అన్నగారు తెలియజేసినట్లుగా మా నాన్న పేరు జయరాజు. వారికి నేను ఒక్కరినే సంతానం. మా అమ్మగారి పేరు జయమ్మ గారు. అయితే నేను బాల్యములో సండే స్కూల్లోనే యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. వైఎస్ ప్రభుదాస్ రెడ్డి అంకుల్ గారు కొత్తపల్లిలో వీధి సువార్తను ప్రకటిస్తూ ఉంటే నేను యేసుక్రీస్తు ప్రభు వారిని 1997 నవంబర్ 11వ తేదీన యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అలాగే సండే స్కూల్లో నేర్చుకుంటూ తర్వాత క్రమంగా నా విద్యా జీవితంలో నేను ముందుకు సాగుతూ సండే స్కూల్ పరిచయం చేస్తూ, అలాగే యవనస్తుల మధ్య పరిచయం చేస్తూ క్రమంగా డిగ్రీలో బీకామ్ చదువుతున్నప్పుడు కూడా కాలేజీలో యవనస్తుల మధ్య పరిచయం చేయటం నాకు ఇష్టం. ప్రభు నాకు ఇచ్చిన భారం. అదే సమయంలో బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంకామ్ డిస్కంటిన్యూ చేసి సిఏ చార్టెడ్ అకౌంటెంట్ చదవడానికి విజయవాడకి వెళ్ళడం జరిగింది. అలాగే సిఏ కంప్లీట్ చేసుకొని తర్వాత ఐసీడబ్ల్యూ కంప్లీట్ చేసుకొని కొద్ది కాలం అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఎంబీఏ కాలేజీలో ఫ్యాకల్టీగా వెళుతూ ఎంబీఏ చదవడానికి ప్రభు కృప చూపాడు. నేను ప్రస్తుతం సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ చదివి తర్వాత బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కూడా చదవడానికి ప్రభు కృప చూపాడు. జిందాల్లో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో 4.5 సంవత్సరాలు ఆడిటర్గా నేను పనిచేశాను. తర్వాత మన వైఎస్ శర్మిల మేడం వాళ్ళ దగ్గర జగన్ సార్ వారి ఒక కుటుంబంతో కలిసి వారి కంపెనీలలో 2.5 సంవత్సరాలు ఆడిటర్గా చేసి ప్రభు పిలుపుని బట్టి, ప్రభు నన్ను పిలిచిన ఆ పిలుపుని బట్టి కడపలో శ్యాంబాబు అంకుల్ వాళ్ళ చర్చిలో మిషనరీ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు ఎంజే బాబు గారు న్యూఢిల్లీ వారి దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను ఎవరిని పంపేదనో నా నిమిత్తము ఎవడు పోవును. ఈ వచ్చిన భాగాన్ని దాదాపుగా 3 దినాలు వారు ఎంజే బాబు గారు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో నాకు పిలుపున్నదని తెలుసు, దేవుని పరిచర్యకు ప్రభువు పిలుస్తున్నాడని తెలుసు. చాలాసార్లు దేవుని సన్నిధిలో నేను కూడా ప్రార్థన చేశాను. ఏమనంటే, ప్రభువా నన్ను నీ సేవకు పిలవద్దు, సేవ చేసేవారికి సహకారంగా ఉంటాను. ఒకవేళ ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను, సంపూర్ణంగా నీ పని చేయడానికి, సేవ చేయడానికి నేను యోగ్యుని కాదు. రెండవదిగా నాకు అటువంటి తగ్గింపు జీవితం నాకు లేదు అని చాలాసార్లు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాకు నీ పని పట్ల, సేవ పట్ల సంపూర్ణంగా సేవకు రావడానికి నాకు ఆ మనసు తీసేయి, సేవ చేసే వాళ్ళకు నేను సహకారంగా ఉంటానని చాలాసార్లు దేవుని అడిగాను. నేను చివరి శాలరీ 1,20,000 తీసుకున్నాను. కానీ నెమ్మది ఉండేది కాదు. వాస్తవానికి ఒంటరిగా పిచ్చిపట్టినట్లు రోడ్డం పడేది లేవాలి. ప్రభు నాకు ఆ మనసు తీసే, ప్రభు నేను పని చేయలేను, జాబ్ చేస్తూ నేను పని చేస్తాను అని అడిగేవాడు. ఎందుకో తెలియదు కానీ దేవుడు నాలో దినదినం భారాన్ని పెంచినాడు. దేవుని పని చేయకుండా, సువార్తకు వెళ్ళకుండా అసలు ఉండేవాడిని కాదు. అప్పుడు దేవుని దగ్గర సరెండర్ అయ్యాను. నా జాబ్కు రిజైన్ పెట్టాను. అప్పుడు అనిల్ కుమార్ గారు ఫోన్ చేశారు. శర్మిల మేడం ఫోన్ చేసి, శాలరీ ఏమన్నా సరిపోవట్లేదా, ఎందుకు రిజైన్ పెట్టావు, నీకు కావాల్సింది మేము ఇస్తాం, ఏం కావాలో కోరుకో అని అడిగారు.
అనిల్ గారి పిఏ మాట్లాడి డైరెక్ట్గా నువ్వు అర్జెంటుగా బ్యాగ్ సర్దుకొని వచ్చేసి నీతో మాట్లాడాలి కదా. సరే వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ముగ్గురు ఎదురుగా కూర్చున్నారు, మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. దాదాపుగా కూర్చొని అప్పుడు చెప్పారు, నాకు జీతం లేకపోతే నాకు ఈ లగ్జరీ లైఫ్ అన్నీ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. నేను దేవుని పని చేయకుండా ఉండలేను. వాళ్ళకి అప్పటికి కూడా అన్నాడు, ప్రతి ఆదివారం మీరు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి, శనివారం వెళ్ళండి పని చూసుకున్నాను అన్నారు. కానీ నేను అలా నాకు చేయలేను. అది కూడా నాకు ఉద్యోగం లాగా ఉంటుంది. నాకు ఉద్యోగం లాగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను దేవుని పని చేయడానికి మాత్రమే వెళ్తానని చాలామంది సేవకులతో పెద్దలతో చెప్పినప్పుడు, ఇంత ఉన్నతమైన చదువు చదివి దేవుని సేవకి వెళ్తే బ్రదర్ సంఘాల్లో ఏం పోషిస్తారు అని అన్నాను. అప్పుడు నేను ఒకటన్నా, బ్రతకడానికి సేవకు రావాలని నేను ఆశపడట్లేదు, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను అన్నట్టు. అయితే నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్నగారు చెప్పినప్పుడు ప్రోత్సహించే వాళ్ళ కంటే పొడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆదరించే వాళ్ళ కంటే చీదరించుకునే వారు ఎక్కువ ఉంటారు. అయినా దేవుని కోసం నిలబడటం అది చాలా అవసరమైంది, చాలా కష్టమైంది. ఏదేమైనా ప్రభు మన పక్షాన ఉన్నాడు, ప్రభు కొరకు మనం జీవించగలగాలి అన్న బాధ మనలో ఉండాలి. దేవుడు అలాగే నన్ను బలపరిచి డిసెంబర్ 7వ తేదీన 2022వ సంవత్సరం సంపూర్ణంగా ప్రభు సేవకు సమర్పించుకోవడానికి ప్రభు కృప చూపాడు. థామ్సన్ బి థామస్ గారు ముంబై, అలాగే హెచ్కే లివింగ్స్టన్ గారు, అలాగే సుధాకర్ బాబు గారు మాతృ, వారు కూడా ముగ్గురు కలిసి వారు ప్రభు యొక్క సేవకు సమర్పించడానికి, ప్రభు హస్తాలకు అప్పగించడానికి ప్రార్థన పూర్వకంగా వారు నన్ను ఆ దినాన సమర్పించారు. ఆ దినం మొదలుకొని ప్రభు పనిలో కొనసాగుతూ ఉన్నాం. అలాగే వైఎస్ నగర్లో నాన్నగారితో పాటు ఫర్నిచర్లో ఉంటున్నాం. అలాగే పాండ్యములో మందిర నిర్మాణం రూఫ్ వర్క్ వచ్చింది, ఆగిపోయింది. అలాగే ప్రక్కన ఉన్న రామకృష్ణాపురంలో కూడా గత 3 సంవత్సరాల నుంచి ఆరాధన జరుగుతూ ఉంది. ఓరోకల్ ప్రాంతంలో కొన్ని కుటుంబాలలో కూడికలు కలిగి ఉంటున్నాం. అలాగే మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపినందుకై ప్రభుని స్తుతిస్తూ ఈ కొద్ది తలంపులను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే నాకు వివాహమైంది, తర్వాత 2 పిల్లలు, బాబు 4th క్లాసు, పాప 1st క్లాసు. మిస్సెస్ కూడా ఎంటెక్ చేసి ఏవిఆర్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక చిన్న తలంపును జ్ఞాపకం చేసుకుని మనం వెళ్దాం. 11:30 అయింది నా సమయంలో. నేను త్వరగానే ముగిస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఎవరైనా చదువుతారా? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేతపట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. చదువుబడిన ఈ వచన భాగాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. కొద్ది మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా దేవునికి సంఖ్య కాదు ముఖ్యం, సరైన
వారు ఆయనకు అవసరం. అందుకే ఒక ఆయన అన్నాడు, క్వాంటిటీ నాట్ ఇంపార్టెంట్ బట్ క్వాలిటీ ఇంపార్టెంట్. దేవునికి కావాల్సింది ఎంతమంది ఉన్నారు అని కాదు, కానీ ఎలాగున ప్రభువుని సేవించారు, ఎలాగున ప్రభుని ఆరాధిస్తున్నారు, ఎలాంటి వారు ఉన్నారు అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే నమ్మకస్తుల కొరకు లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారము చేస్తుంది అని అన్నాడు. అంటే నమ్మకస్తులనే ఆయన చూస్తూ ఉంటాడు. నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, నమ్మకంగా ఉండే వారి కోసమే ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి అన్నాడు. చక్కగా కట్టబడిన గోడ మీద నిలవబడి అన్నాడు. ఈ గ్రంథాన్ని మనం చూస్తే, ఆమోసు గ్రంథాన్ని ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్ళక ముందు 11 పుస్తకాలు వ్రాయబడ్డాయి. చెరలో ఉండగా 3 పుస్తకాలు వ్రాయబడ్డాయి. చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 పుస్తకాలు వ్రాయబడ్డాయి. మన ప్రభు యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటంటే, ఒక శ్రమ, ఇబ్బంది, కష్టం, ఒక ప్రమాదం మనకు ఎదురవుతుంది అన్నప్పుడు ముందుగానే ఆ ప్రమాదముల నుండి, ఇబ్బందుల్లో నుంచి బయటికి ఎలాగ రావాలో దాని సొల్యూషన్, పర్యవసానాన్ని కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరుస్తాడు. అయితే చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి అన్నాడు. గుండు పెట్టాడట. చక్కగా కట్టబడిన గోడ మీద గుండెందుకు? చక్కగా కట్టబడిన గోడ మీద గుండెందుకు పెడతారు? గోడ కట్టేటప్పుడు గుండు పెడతారు కదా, గోడ చక్కగా ఉందా లేదా. చక్కగా కట్టబడిన గోడ అని రాయబడింది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక తలంపును జ్ఞాపకం చేస్తున్నాను. దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తాను. దూరాన్ని కిలోమీటర్లు, నంద్యాల నుంచి ఎన్ని కిలోమీటర్లో చెబుతాను. జ్వరం వస్తే థర్మామీటర్తో కొలుస్తారు. జ్వరం ఎంత ఉందో థర్మామీటర్ చెబుతుంది. ధాన్యాన్ని క్వింటాలలో కొలుస్తారు కదా, ఎంత వెయిట్ ఉందని. మన బరువును, మన తూకాన్ని కేజీలలో, లేకపోతే మన వెయిట్ మనం చెప్తాం. లేకపోతే శాలరీని బట్టి, వెయిట్ని బట్టి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ భక్తి జీవితాన్ని, ఎంత ఉంది నీ భక్తి అంటే ఎంత చెప్తాం? ఏమైనా చెప్పగలుగుతామా? శాలరీ ఎంత అంటే చెప్తాం, నీ వెయిట్ ఎంత అంటే చెప్తాం, షుగర్ ఎంత అంటే చెప్తాం, బీపీ ఎంత అంటే చెప్తాం, లేకపోతే ఇంకా మనకున్నవన్నీ మనం చెప్పగలుగుతాం. మరి భక్తి అంటే ఎంత ఉందంటే చెప్పగలుగుతామా? నీ భక్తి ఎంత అంటే చెప్పగలుగుతామా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు భక్తిని కొలిచే పరికరాలు కొన్ని ఉన్నాయి. గాడ్స్ మెజరింగ్ టూల్స్. దేవుడు భక్తిని కొలిచే సాధనాలు ఉన్నాయి. అయితే చక్కగా కట్టబడిన గోడ మీద గుండు పెట్టి అన్నాడు. చూడడానికి చక్కగానే ఉంది. గుండు వేస్తేనే తెలుస్తుంది అది వంకరతనం, దానిలో ఉన్న లోపం, దానిలో ఉన్న బలహీనత, దానిలో ఉన్న హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తాయి. 8వ వచనంలో అంటున్నాడు, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. ఆమోసు నీకేం కనబడుతుంది? వాట్ డు యు సీ? నువ్వేం చూస్తున్నావు? ఏం కనిపిస్తుంది నీకు? అప్పుడు ఆమోస్ అన్నాడు, నాకు మట్టపు గుండు కనబడుతుంది. మట్టపు గుండు కనబడుతుంది. మట్టపు గుండు దేన్ని తెలియజేస్తా ఉంది? మట్టపు గుండు దేన్ని తెలియజేస్తా ఉంది? గోడ కడుతున్నప్పుడు మట్టపు గుండు పెడతారు కదా. మట్టపు గుండు అది గోడలో నుంచి బయటకు వచ్చిందా, గోడలో ఉందా, చక్కగా ఉందా, లేకపోతే వంకర ఉందా, మట్టపు గుండు వేస్తారు. గోడ కట్టేవారికి అది బాగా తెలుసు. చక్కగా కట్టబడిన గోడ మీద మట్టపు గుండు. దేవుడు అన్నాడు, అయితే ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను, నేను ఇక వారిని దాటిపోను అన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య, దేవుని ప్రజల మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను అన్నాడు. మట్టపు గుండు ఇశ్రాయేలు ప్రజల మధ్య, దేవుని ప్రజల మధ్యలో ఆయన మట్టపు గుండు. అక్కడ అన్నాడు, నేను ఇక వారిని దాటిపోను అన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం అక్కడ అన్నాడు, 12వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను
నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అన్నాడు. మీరున్న ఆ ఇండ్ల మీద ఆ పశువు యొక్క రక్తపు గుర్తును చూసి నేను మిమ్మల్ని నశింపచేయను, దాటిపోయేగాను అని అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో నేను ఇకను వారిని దాటిపోను అన్నాడు. అప్పుడు ఆ రక్తమును గుర్తును చూసి మరణపు దూత దాటి వెళ్ళింది. కానీ ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలు మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను, నేను ఇక వారిని దాటిపోను అంటున్నాడు. నేను వారి మధ్యలో వేస్తున్నాను, మట్టపు గుండు వేస్తున్నాను, ఇక దాటిపోను అన్నాడు. మట్టపు గుండు, దేవుడు భక్తిని కొలిచే పరికరం ఏంటంటే మట్టపు గుండు. గాడ్స్ మెజరింగ్ టూల్స్ లేదా గాడ్స్ మెజరింగ్ థింగ్స్. దేవుడు భక్తిని కొలిచే సాధనాలు, భక్తిని కొలిచే పరికరాలు ఏంటంటే నంబర్ 1 మట్టపు గుండు. నంబర్ 1 మట్టపు గుండు. ఏంటి మట్టపు గుండు అంటే? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. కొంచెం త్వరగా చదువుదాం. 28వ అధ్యాయం 17వ వచనం. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను అన్నాడు. నీతి మట్టపు గుండుగాను పెట్టెదను అని అన్నాడు. దేవుని యొక్క నీతి మట్టపు గుండు అంటే దేవుని నీతిని మట్టపు గుండుగా వేయబోతున్నాడు దేవుడు. ఆయన నీతి మన జీవితాల మీద, మన గుండెల మీద ఆయన పెట్టబోతున్నాడు. మన నీతి మనకు రైట్ గానే ఉంటుంది. ఎవరి దృష్టిలో వాళ్ళు నీతి పరులే కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వాక్యం చెబుతుంది. మనం నీతిమంతులం కాదు. అందుకే ఒక ఆయన జాన్ బన్నెన్ అనే ఒక గొప్ప వ్యక్తులు అంటాడు, తన పుస్తకంలో రాస్తున్నాడు, ఎంత గొప్ప పరిశుద్ధుడనంట, తన దుఃఖముతో కన్నీటితో పశ్చాత్తాపం చేసే పాపంలో 5% స్వార్థం ఉంటుందట. ఎంత? 5% స్వార్థం ఉంటుందట. నరకానికి వెళ్ళడానికి 5% స్వార్థం చాలట. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, నీతిని యేసు ప్రభువు దానం చేసినాడంట. ఏది ఇచ్చాడు మనకు? దానం చేసినాడు. నీతిని దానం చేసినాడు ప్రభు. మనము దానం పొందినాం. ఏ దానం? అన్నదానం అందరు చేస్తారు, వస్త్రదానం అందరు చేస్తారు, లేకపోతే రకరకాలైన దానాలు చేస్తున్నారు. నీతిని దానం చేయగలిగిన వాడు ఎవరు లేడు. ఎందుకు? నీతిమంతుడే లేడు ఒకడు కూడా. మన ప్రభు ఒకరే నీతిమంతుడు, ఆయనే నీతిమంతుడు. అయితే దేవుని నీతి అనే మట్టపు గుండు వేయబోతున్నాడు. ఆ నీతి ద్వారా దేవుడు మన హృదయాల మీద వేయబోతున్నాడు. మట్టపు గుండు చక్కగా కట్టబడిన గోడ మీద గుండు పెడుతున్నాడు. నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే స్తుతులు చక్కగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, మంచిదే. అయితే మన దృష్టికి మనము చక్కగానే కనిపిస్తున్నాం. చక్కగా కట్టబడిన గోడ మీద మట్టపు గుండు పెడుతున్నాడు ఆయన. చక్కగా కట్టబడిన గోడ మీద మట్టపు గుండు వేస్తున్నాడు. చక్కగా ఆరాధన చేస్తూ, చక్కగా ప్రభుని స్తుతిస్తూ, చక్కగా మనం ప్రభును మహిమపరుస్తున్నాం. మన జీవితాల మీద దేవుని నీతి అనే మట్టపు గుండు మన గుండెల మీద పెట్టి చూసినప్పుడు, గుండెల మీద ఏం పెడతారు? స్టెథోస్కోప్ పెడతారు. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అని చెప్పగలుగుతాం. లబ్ డబ్ అని కొట్టుకుంటుందా, డబ్ అని కొట్టుకుంటుందా, ఏదైనా మనం చెప్పగలుగుతాం. కానీ దేవుని నీతి అనే మట్టపు గుండు మన గుండెల మీద పెట్టి చూసినప్పుడు దేవుడి ఎదుటిగా నీవెలాగున్నావు? ఎవరి మట్టుకు వారు చూడడానికి చక్కగా కనిపించవచ్చు, ఎవరు చూడడానికి వారు చక్కగా కనిపించవు. నాకంటే చిన్న బాబు ఎదురుగా నిలబడితే ఆ బాబు కంటే నేను పెద్దవాడినే, ఆ బాబు కంటే నేను గొప్పవాడిని, ఆ బాబు కంటే నేను ఉన్నతమైన వాడిగా కనిపించవచ్చు. కానీ దేవుని ఎదురుగా పెట్టుకొని, వాక్యం అనే అద్దాన్ని ఎదురుగా పెట్టుకొని మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎలా కనిపిస్తున్నాము? నువ్వు చేసే ఆరాధన సరిగా ఉందా? నీవు చేసే భక్తి జీవితం సరిగా ఉందా? ప్రభువును వెంబడించే విధానంలో నువ్వు సరిగా కనిపిస్తున్నావా? మనముగా సరి చేసుకుంటూ శబాస్ అని మనం అనుకోవడం కాదు. ప్రభు మనల్ని మెచ్చుకునే స్థాయిలో, ప్రభు మనల్ని చూసే స్థితిలో మనం కనిపిస్తూ ఉన్నామా? నీ మట్టుకు నీవు చక్కగానే ఉన్నావు, కానీ ప్రభు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నావు? అందుకన్నాడు, ఆమోసు నీకు కనబడుచున్నదేమి అని అంటే, నాకు మట్టపు గుండు కనబడుచున్నది. మట్టపు గుండు, నీతి అనే మట్టపు గుండు కనబడుతున్నది అని అన్నాడు. అయితే నా జనులకు ఇశ్రాయేలు మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను, ఇశ్రాయేలు మధ్య వేయబోతున్నాను, నేను ఇక వారిని దాటిపోను అన్నాడు.
ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. యెరోబాము ఇంటి వారి మీద. ఇస్సాకు సంతతి వారు ఉన్నత స్థలములు పాడైపోయినాయి, ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమైనాయి. కానీ ఖడ్గం చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద, ఇంటి వారి మీద, ఇంటి వారి మీద అంటే కుటుంబాల మీద దేవుని మట్టపు గుండు వేయబోతున్నాడు, మట్టపు గుండు వేయబోతున్నాడు. కుటుంబాలు రేషన్ కార్డులో ఒక్కరు మిస్ అయితే ఊరుకుంటామా? మన రేషన్ కార్డులో మన కుటుంబంలో ఒక వ్యక్తి లేడనుకో ఏమని అర్థం? ఏమని అర్థం? లేడని, భూమి మీద లేడని. మరి మందిరంలో రేషన్ కార్డులో ఉన్న వాళ్ళంతా కనపడుతున్నారా మన కుటుంబంలో? రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కుటుంబంలో ఉన్నవారు కుటుంబముగా ఇంటికి తాళాలు వేసి గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, నాన్న వస్తే అమ్మ రాదు, అమ్మ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అన్ని బడులకు గేట్ ఇస్తారట. అన్ని బడులకు టైం లేట్ అయితే ఏం చేస్తారు? గేట్ వేస్తారు. ఆఫీస్కి ఏమో పంచుకొట్టాలి టయానికి, పనికి వెళ్ళడానికి, రైతు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టం వచ్చినట్టు లేదు. తిన్నా తినకపోయినా బాక్స్ పెట్టుకొని బయలుదేరుతాం. ఉద్యోగానికి వెళ్తాం, కాలేజీలకు వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం, జాబులకు వెళ్తాం. కానీ మరి భక్తి విషయంలో, దేవుడి విషయంలో అందుకే ఒక ఆయన అన్నాడు, సరిలేని భక్తి చేర్చదు ముక్తి, గురిలేని భక్తి గుడ్డి భక్తి అంట. సరిలేని భక్తి చేర్చదు ముక్తి, గురిలేని భక్తి గుడ్డి భక్తి. మన భక్తి గుడ్డి భక్తిగా ఉండకూడదు. భక్తి అవసరం, ఎందుకంటే భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్త భక్తి. భక్తి ముక్తికి చేర్చేది కావాలి. మన భక్తి ఎట్లుంది? అంబికా భక్తి, ఈ భక్తి కాదు మనకి కావాల్సిందే. ఇది కాదు భక్తి. తుమ్మితే ఊడిపోయి ముక్కులా ఉండకూడదు మన భక్తి. భక్తిలో శక్తి ఉండాలి. అందుకే యోగ భక్తుడు అన్నాడు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మన బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే మన బలహీనమైన భక్తే. ఆ భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. అటువంటి భక్తి మనం కలిగి జీవించాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మందిరానికి మన పిల్లలు రాలేదంటే, లేదా మందిరానికి మన కుటుంబం ఉండలేదంటే, అందుకే నాడు సజీవులే కదా నేను స్తుతించెదరు మన్ను. చెప్పండి, మన్ను అంటే మన్ను అంటే అర్థం ఏంటి? పోయినోడు అని. పోయినోడు స్తుతించలేడని. నువ్వు స్తుతించలేదు, మహిమపరచలేదు, ప్రభుని ఆరాధించలేదు, ఆదివారం దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అంటే, నువ్వు ఉండి కూడా రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మనకు కనిపించాలి. ఊరిలో లేకపోతేనో, రెండవది మంచం మీద నుంచి కిందికి దిగలేని పరిస్థితి నీకు వచ్చేతోనో, ఈ రెండు కారణాలే ఉండాలి. ఒకటి, ఊర్లో నీవు లేకపోతే మంచం మీద నుంచి నువ్వు కాలు కిందికి పెట్టలేని అనారోగ్య పరిస్థితి నీకు వస్తేనో. ఈ రెండు కారణాలే తప్ప ఏ కారణం ఉండదు. ఊరికి వెళ్ళడానికి, లేకపోతే బట్టలు ఉతకడానికి, ఇవన్నీ కారణాలు వింటూ ఉంటాం మనం. అయితే మన జీవితంలో భక్తి ప్రాధాన్యం కావాలి. నువ్వు చేసే ఆరాధననే నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తాయి. నువ్వు చేసే ఆరాధనను బట్టి నీవు అభివృద్ధిలోనికి వస్తావు, దీవించబడతావు. ఆరాధనే ఆశీర్వాదం, నువ్వు చేసే ఆరాధనే నీకు శాపం. దావీదు ఆరాధనకు వచ్చి ప్రభుని ఆరాధించిన తర్వాత ఇంటికి వెళ్ళాను, తన ఇంటి వారిని ఆశీర్వదించను అనే మాట కనబడుతుంది. మన ఆరాధన మనకు ఆశీర్వాదం కావాలి. వారు ఎందుకు తిరిగి త్రాగిరి అని అంటే ఆశీర్వాదం పొందడానికే ప్రభు బలలో చేయవేయాలి. మనం శాపగ్రస్తులను కావడానికి కాదు. యూదా ఇస్కరియోతు కూడా ప్రభు బలలో చేయవేశాడు, ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ అపవాది వాణిలో ప్రవేశించాడు. ప్రభుని ఆరాధిస్తున్న మనం దేవుని మాటలు వినేవారని కావాలి. అయితే ఇంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంటి వారి మీద పడుదును అన్నాడు. యెరోబాము ఇంటి వారి మీద పడుదును. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ఈ గేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనపరచి పెట్టుకున్న విగ్రహముల వలన యూదా వారు పాపము చేయుటకు
కారకుడు ఆయన. 13వ వచనం ఉన్నాడు, 12 నుంచి. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని రెండు చెవులు గింగురు మన్నంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు, నేను షోమ్రోను కొలిచిన నూరును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు చాలు. ఇక్కడ రాయబడిన మాట అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండు. ఏ మట్టపు గుండు అంటే సరిచూచిన మట్టపు గుండు. ఆయన మట్టపు గుండు వేస్తున్నాడు చక్కగా కట్టబడిన గోడ మీద. సరిచూచిన మట్టపు గుండు అంటే సరిగా చూస్తాడు ఆయన. సరి లేకపోతే సరి చేయడానికి అవకాశం ఇస్తాడు, సరి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, సరి చేస్తాడు, సరిగా చూస్తాడు ఆయన. అయితే సరి చూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదునన్నాడు. ఒకటి పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడుస్తాడే, అట్లాగా యెరూషలేముని నేనేం చేస్తాను, తుడిచివేస్తాను. దేవుడు షోమ్రోను కొలిచిన నూలు, అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండు అనే మాట కనబడుతుంది. కుటుంబాల మీద దేవుని మట్టపు గుండు వేయబోతున్నాడు. దేవుని నీతి, నీ కుటుంబ విషయంలో దేవుడు నీకు ఎంత మేలు చేస్తున్నాడు, నీ కుటుంబం దేవుడి కొరకు ఎంత కృతజ్ఞత కలిగి ఉంది, దేవుడు నిన్ను ఎంతగా ఆయన బలపరుస్తున్నాడు, దేవుడి కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు, దేవుడు నీకు ఇచ్చింది ఎంత, దేవుడికి నువ్వు ఇచ్చేది ఎంత, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఎంత, దేవుడి కొరకు నువ్వు చేసే ప్రయాసం ఎంత. ఈ రెండింటిని మనం పోల్చుకొని చూసినప్పుడు మన కుటుంబం మీద దేవుని మట్టపు గుండు వేస్తూ ఉండగా మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన కుటుంబాలు ఎలాగున్నాయి. మత్తయి సువార్తలో బుద్ధిమంతుని కుటుంబం నిలబడింది, కూలిపోలేదు. బుద్ధిహీనుని కుటుంబం కూలిపోయింది. మన కుటుంబాలు నిలబడేవి కావాలి, దేవుని సంఘంలో కూలబడేవి కాదు. మన కుటుంబాలు నిలబడాలి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, దేవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబమును స్థిరపరచుమని అడిగాడు. ఇంటికొకరు, పూటకొకరు, లేకపోతే ఇక వారానికొకరు కాదు, మందిరానికి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనిపించాలి. మన కుటుంబాలు నిత్యము దేవుని సన్నిధిలో కనిపించాలి. మనం ఒక అసెట్ గా ఉండాలి, ఒక సంపదగా ఉండాలి. మన కుటుంబం సంఘానికి ఒక పిల్లర్ లాగా ఉండాలి. మనం దేవుని సంఘంలో మన కుటుంబం పిల్లర్ కావాలి. దేవుని సంఘంలో సంపద కావాలి. మనం సమస్య కావద్దు, సంపదగా ఉండాలి దేవుని సంఘానికి. అయితే అహాబు కుటుంబకులను సరిచూచిన మట్టపు గుండు అని కనబడుతుంది. ఒకటి దేవుడు భక్తిని కొలిచే సాధనం ఏంటంటే దేవుని నీతి అనే సాధనం. నీతి అనే మట్టపు గుండు వేయబోతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన గుండెల మీద చేసుకొని దేవుడు మనల్ని ఎంత నీతిమంతులుగా చేశాడు, దేవుని కొరకు మనం ఎంత నీతిగా, యథార్థంగా, న్యాయంగా బ్రతుకుతున్నాము, దేవుని కొరకు మనం ఎంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నాము. ఒకసారి శతస్కోప్ పెడితే లడ్డబ్బడి పెట్టుకుంటుంది కదా. దేవుని నీతి అనే మట్టపు గుండు మన మీద పెట్టుకొని కొన్నిసార్లు దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఎంత, దేవుడి కొరకు నువ్వు చేసే పని ఎంత, దేవుడు మనకు చేసిన ఆ మేలు కార్యాలు ఎన్ని, దేవుడి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఇలా రాసుకొని నోట్బుక్ మీద దేవుడు నీకు ఎన్ని మేలు చేసినాడు, దేవుడి దగ్గర నువ్వు ఎన్ని తీర్మానాలు చేసినావు, దేవుడి కొరకు నువ్వేమేమి చేసినావు, దేవుడు నీకు ఎన్ని మేలు చేసినాడు, దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని ప్రమాణాలు చేసినావు, దేవుని కొరకు నువ్వేమేమి చేసినావు. ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే మన హృదయం మీద చేయబెట్టుకొని, మన గుండె మీద చేయబెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఒకసారి పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు భక్తిని కొలిచే సాధనం నంబర్ 1 పంప్లాయిన్, మట్టపు గుండు. రెండవది మరొక పరికరం. దేవుడి భక్తిని కొలిచే మరొక సాధనం ఏంటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దేవుడు భక్తిని కొలిచే మరొక పరికరం, సాధనం. ఈ వాక్య భావమేమనగా వినే అనగా దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను అన్నాడు. లెక్క చూచి దాన్ని ముగించను. తర్వాత అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అన్నాడు. నిన్ను త్రాసులో తూచగా మనం ఎప్పుడు తూకం వేసుకుంటాం? వెయిట్ పెరిగినామా తగ్గినామా అని తూకం వేసుకుంటాం కదా. లేకపోతే మన షుగర్ పెరిగిందా తరిగిందా అని మనం పరీక్ష చేసుకుంటాం.
లేకపోతే ఇట్లా పరీక్ష చేసుకుంటాం. కానీ ఇక రాజును దేవుడు త్రాసులో వేసి తూచగా అన్నాడు. బెల్షస్సర్ రాజును త్రాసులో వేసి తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఏ విషయంలో తక్కువైపోయాడు? 23వ వచనంలో అన్నాడు, బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి అన్నాడు. తర్వాత ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, ఇప్పుడు చదవండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఏమన్నాడు? ఘనపరచలేదు. నీవు దేవుణ్ణి ఘనపరిచే విషయంలో దేవుడు నీకు ప్రాణం ఇచ్చినాడు, నీ సకల మార్గాలలో నిన్ను గొప్ప వ్యక్తిగా చేసినాడు. అయితే నీవు ఘనపరచవలసింది, నీవు స్తుతించవలసింది, నీవు మహిమపరచవలసింది ఆయనను. అయితే ఆయన స్తుతించే విషయంలో, ఘనపరిచే విషయంలో, ఆయన మహిమపరిచే విషయంలో నువ్వేం చేసావు? నిన్ను నీవే హెచ్చించుకున్నావు. నీ మనసును అణుచుకోక నీ మనసులో అతిశయించావు, గర్వించినావు. చాలాసార్లు ఉద్యోగం ఇస్తే ప్రభువుని బట్టి స్తుతించాం మనం, కానీ ఉద్యోగాన్ని బట్టి గర్విస్తాం. ఉద్యోగం ఇచ్చిన వాడిని మర్చిపోతాం. పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని ప్రార్థన చేయమని అడుగుతాం. పిల్లలు పుట్టిన తర్వాత మందిరానికి రాలేదంటే ఏం చెప్తాం? పిల్లలన్నా ఏడుస్తున్నారంటాం. ఉద్యోగం రానప్పుడు ఉద్యోగం కోసం ప్రార్థన చేయమనే వారు చాలా మంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎందుకు మందిరానికి రాలేదంటే ఏం చెప్తాం? ఉద్యోగం బిజీ వల్ల రాలేకపోతున్నాను అంటాం మనం. పెళ్లి కానప్పుడు పెళ్లి కావాలని అడుగుతాం. పెళ్ళి అయిన తర్వాత ఎందుకు రాలేదంటే ఇంట్లో ఉన్న భార్య లేకపోతే భర్త లేకపోతే ఇంట్లో పనుల వల్ల రాలేకపోతున్నాం అంటాం. దేవుడిని అడుగుతాం, దాన్ని పొందుకుంటాం, కానీ కారణం దేవుడి దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అదే చెప్తాం మనం. అందుకే మన జీవితాల్లో ప్రభుని స్తుతించలేకపోతున్నాం, ప్రభుని మహిమపరచలేకపోతున్నాం. భక్తుడు అంటున్నాడు ఇక్కడ రాయబడిన మాట, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అన్నాడు. ఆయన చూచేవాడు. ఎలా చూచేవాడు? చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడి మట్టపు గుండు పెట్టి చూస్తున్నాడు. ఆయన చూచేవాడు. అహాబు కుటుంబీకులను సరిచూచినవాడు, చూచేవాడు ఆయన. రెండవది, ఆయన త్రాసులో తూచేవాడు. త్రాసులో తూచేవాడు ఆయన, చూచేవాడు ఆయనే, తూచేవాడు ఆయనే, అవసరమైతే మన తొక్కలేసేవాడు కూడా ఆయనే. ఆయన చూస్తున్నాడు, రెండవది తూచేవాడు. అందుకే నాడు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడాలి. ఆ విషయాన్ని మనం ఎరిగిన వారమై మనల్ని మనం తూచుకునే వారం కావాలి. ఈ రాజు తానే దేవుడే రాజును తూచగా తక్కువగా కనిపించాడు. బ్యాలెన్స్ షీట్ అంటారు కదా, అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ అంటారు. మార్చ్ ఎండింగ్లో బ్యాలెన్స్ షీట్ చేస్తారు, లావాదేవీ. అలాగే సంవత్సరం ముగింపులో కూడా దేవుడు మన భక్తి జీవితాన్ని కూడా ఒకవేళ ఇటువంటి బ్యాలెన్స్ షీట్ వేస్తే దేవుని కొరకు మనం చేసిందంత, బ్రతికిందంత, జీవించిందంత, దేవుడు మనకిచ్చిందంత, మనకు చేసిన మేలులంత, మనకు చేసిన ఆయన కార్యాలు ఎన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము ఏమైపోతాం? రాజులు అంటున్నాడు, నేను నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువ కనబడితే. ఒకవేళ తక్కువయ్యానేమో భక్తిలో, ప్రార్థనలో, ఆరాధనలో, ప్రభుని వెంబడించే విషయంలో, స్తుతించే విషయంలో, మహిమపరిచే విషయంలో తక్కువైపోయామేమో. వీగిపోవలసిన మనము తూగవలసిన మనం తేలిపోతున్నాం. ఒకప్పుడు భక్తి జీవితం, ఇప్పుడు భక్తి జీవితం. ప్రభును నమ్ముకున్న ప్రారంభ దినాల్లో మనకున్న ఉజ్జీవం ఇప్పుడు ఉజ్జీవం. లేకపోతే ప్రభుని వెంబడించే విషయంలో మన కుటుంబం అనుసరించిన రీతిని మనం చూస్తే ప్రారంభంలో ఇప్పటికి చూస్తే మనం తక్కువగా కనిపిస్తున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆయన ముగించకముందే తక్కువ కనబడితివి కనుక ఏమన్నాడు? నేను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనబడితివి అన్నాడు. 25వ వచనంలో లెక్క చూచి దాన్ని ముగించను అన్నాడు. ఎంతో మందిని దేవుడు ముగించినాడు, వారి లెక్కలు క్లోజ్ చేసినాడు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేసినాడు. ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేయలేదు. ప్రభు
అందును బట్టి ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. అయితే ఇంకా మనం సరి చేసుకోవడానికి, ఇంకా మనం ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. బెల్షస్సర్ రాజునే లెక్కను ముగించినాడు. మనమెంత? ఆయనకు రాజులైనా, అధికారులైనా, గొప్పవారైనా, పేదవారైనా, జ్ఞానవంతులైనా అందరూ ఒకటే. ఆయనకు అందరి లెక్కలు చూసేవాడు ఆయనే. ఆయన లెక్క చూడకముందే మన లెక్కను చూసుకొని షుగర్ పెరిగిందా లేదని టెస్ట్ చేసుకుంటాం, బీపీ పెరిగిందా లేదని టెస్ట్ చేసుకుంటాం, లేకపోతే మన జీవితం, మన ఆరోగ్యం ఎట్లుందని, లేకపోతే మనం బాడీ చెకప్ చేసుకుంటాం. అట్లాగే భక్తుడు కూడా చెకప్ చేసుకుంటున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అన్నాడు. 7వ వచనం చదువుతారా? 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. భక్తుడు యోబు అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. రాజే, దేవుడే రాజును తూచితే తక్కువగా కనిపించినాడు, లెక్కను ముగించినాడు. లెక్కను ముగించక ముందే యోబు భక్తుడు న్యాయమైన త్రాసు అంట. దేవుని త్రాసు ఎలాంటిది? న్యాయమైంది ఆయన త్రాసు. దేవుడి భక్తిని కొలిచే మరొక పరికరం ఏంటంటే త్రాసు. అది న్యాయమైంది. ఆ త్రాసులో ఆయన తూస్తూ ఉన్నాడు. త్రాసులో ఏం వేసుకుంటాం? కూరగాయలు వేసుకుంటాం, వెజిటేబుల్స్ వేసుకుంటాం, లేకపోతే ధాన్యాన్ని వేస్తారు. కానీ భక్తుడు యోబు న్యాయమైన త్రాసులో ఏం వేసుకుంటున్నాడంటే మొదటి వచనం ఏమన్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్నులు వేసుకున్నాడట. కన్నులు వేసుకున్నాడు కదా. మనం వింటాం, కిటికిటి తలుపులు, గిటారు తలుపులు ఎప్పుడు దూచిన చప్పుడుగా. ఏంటంటే ఏం చేద్దాం? కన్నులు అంటాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం, దేహానికి దీపం కన్ను. కన్ను చెడినదైతే దేహం అంతా చీకటిమయం. పాపం ప్రవేశిస్తుందంట, కన్ను చూస్తుందంట, కాలు నడుస్తుందట. చిన్న పెద్ద ఏమీ లేదు. యోగ భక్తుడు ఎవరు? భక్తి పరుడే, వివాహమైన వాడే, పిల్లలు కలిగిన వాడే. కానీ కన్నులతో నిబంధన చేసుకున్నాడు. పాపానికి వయసుతో సంబంధం లేదు, పాపానికి ఏజ్తో సంబంధం లేదు, పాపానికి తన మన పర భేదం ఏముండదట. అందుకే ఒక ఆయన అన్నాడు, సిన్ యూ ఫర్గెట్ ఇట్ బట్ ఇట్ నాట్ ఫర్గెట్ యూ అన్నాడు. పాపాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ అది మనల్ని విడిచిపెట్టదంట. పాపం అది వెంటబడుతూనే ఉంటుంది పాపం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే పరలోకపు గవిని భూమిలోనే ఉంచాడు, దేవుడి సంఘం. అందుకే ఈ సంఘంలో దేవుని వాక్యాన్ని మన కొరకు వినిపిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని, వాక్యాన్ని మనం పట్టుకొని, వాక్యమును మన జీవితాన్ని అన్వయింప చేసుకొని మనం నడుస్తూ ఉన్నట్లయితే మనం బ్రతకగలుగుతాం. వాక్యానికి, సంఘానికి, సహవాసానికి, దేవుని పిల్లలతో సహవాసానికి మనం దూరం అయిపోతే పడిపోతాం, పాడైపోతాం, చెడిపోతాం, లోకములో మనము కలిసిపోతాం. యోబు భక్తుడు అన్నాడు, న్యాయమైన త్రాసులో ఏం వేసుకున్నాడు? కన్నులు వేసుకున్నాడు. కన్నులు వేసుకున్నాడు. పెద్ద పెద్ద భక్తులు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే కన్నులే. అందుకే అన్నాడు, ఒక ఆయన అన్నాడు, ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ డేంజరస్ బట్ సెకండ్ లుక్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అంట. మొదటిసారి చూసే చూపులో పాపం ఉండదట, రెండవసారి పదే పదే చూసే చూపులోనే పాపం ఉంటుంది. అయితే పాపం ప్రవేశించడానికి కారణం నేత్రాల ద్వారానే పాపం ప్రవేశిస్తుంది. రెండవది అక్కడే యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా అన్నాడు. ప్రవర్తన, దేవుని న్యాయమైన త్రాసులో ప్రవర్తన వేసుకున్నాడు. తర్వాత నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా. ఇంటి దగ్గర నుంచి మందిరానికి ఎన్ని అడుగులు వేసి ఉంటాం ఇప్పుడు ఏమైనా తెలుసా మనకు కదా? ఎవరికైనా కౌంట్ చేసుకుంటారా? ఎన్ని అడుగులు వేసినావు ఇక్కడికంటే? ఒక ఆయన నిన్ను ఇంటర్వ్యూ చేసినారంట. కింది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన బాగా ప్రిపేర్ అయిపోయినాడంట. ఏం అడుగుతారో క్వశ్చన్ అని చూస్తే ఏం లేదు, నువ్వు ఎక్కొచ్చిన స్టెప్స్ ఎన్ని అని అడిగినాడంట. నువ్వు పైకి ఎక్కొచ్చినావు కదా, స్టెప్స్ ఎన్ని, మెట్లు ఎన్ని ఉన్నాయి చెప్పన్నారంట. అప్పుడు ఈయన చెప్పలేకపోయినాడంట, ఉద్యోగం ఇయ్యలేదట. మన అడుగులు మనం లెక్కించాం. కానీ భక్తుడు అంటున్నాడు యోబు, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా. అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా. నువ్వు మందిరానికి ఎన్ని అడుగులు వేసినావో, దేవుని పని కొరకు ఎన్ని అడుగులు వేసినావో, నీ సొంత పని కోసం ఎన్ని అడుగులు వేసినావో, దేవుని పని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడినావో, నీ అడుగులను కూడా దేవుడు కౌంట్ చేస్తాడట.
నువ్వు ఎంత దూరం వెళ్తావో, సొంత పనికి ఎక్కువ దూరం వెళ్తావా, దేవుని మందిరానికి దూరం వెళ్తావా చెప్పండి కదా. సొంత పని అయితే తిన్నా తినకపోయినా, నీళ్లు తాగకపోయినా, స్నానం చేయకపోయినా వెళ్తాం మనం. కానీ దేవుడి పనికి మనం వెళ్ళలే. అయితే అడుగులను కూడా దేవుడు కౌలు చేస్తున్నాడంట. కన్నులు వేసుకున్నాడు న్యాయమైన త్రాసులో యోబు భక్తుడు. ప్రవర్తన వేసుకున్నాడు, అడుగు జాడలు వేసుకున్నాడు. 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ నడిచినలా నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించినలా, మాలిన్యమేమైన నా చేతులకు తగిలినలా అన్నాడు. నా మనస్సు అన్నాడు కదా, మనస్సును వేసుకున్నాడట. మన మనస్సును ఎప్పుడైనా వేసుకోగలుగుతాం అట్లా? భక్తుడు వేసుకున్నాడంట న్యాయమైన త్రాసులో. కన్నులు వేసుకున్నాడు, ప్రవర్తన వేసుకున్నాడు, అడుగు జాడలు వేసుకున్నాడు, మనస్సు న్యాయమైన త్రాసులో వేసుకున్నాడు. తర్వాత చేతులకు మాలిన్యం ఏమైనా తగిలిందేమో, చేతులు కూడా వేసుకున్నాడంట. ప్రభు బలిలో చేయిస్తున్న మనం మన చేతులను గడుపుకోవడానికి అన్నదింతపు చేతులు గడుపుకుంటాం. మరి మన చేతుల విషయంలో, మన మనస్సు విషయంలో, మన అడుగు జాడల విషయంలో, మన నేత్రాల విషయంలో ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నామా? భక్తుడు దేవుని న్యాయమైన త్రాసులో వేసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, 27వ వచనం అక్కడే 31వ అధ్యాయం యోబు గ్రంథం 27వ వచనం, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి అన్నాడు. హృదయాన్ని వేసుకున్నాడంట. హృదయాన్ని వేసుకున్నాడు. రహస్యముగా ప్రేరేపించబడుతుందేమో హృదయం. మన హృదయాన్ని రహస్యముగా, అందుకన్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన గాలి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు లేట. మన హృదయం గురించి మనకే తెలియదట. ఎవరి హృదయం ఎలా ఉంటుందో తెలియదు. ఒక ఆయన అన్నాడు, మానవుని యొక్క తలంపులన్నిటికి కూడా మాటలు వచ్చి మనకు వినపడితే, మన తలంపులన్నీ కూడా మాటలు వచ్చి మనకే వినపడితే మన మీద మనకే అసహ్యం వేస్తుందట. అంత ఘోరమైన తలంపులు కలిగిన వాడట మానవుడు. అందుకే అన్నాడు హృదయాన్ని వేసుకున్నాడంట. అక్కడే 30వ వచనం యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం ఏమన్నాడు? నేను అలాగూ చేయలేదు, ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు అని అన్నాడు. దేవుని దృష్టిలో న్యాయమైన త్రాసులో వేసుకుంటున్నాడు భక్తుడు. యోబు భక్తుడు ఏం వేసుకున్నాడు త్రాసులో? ఒకటి కన్నులు వేసుకున్నాడు. రెండవది నిద్ర వస్తుందమ్మా, ముగిస్తాను చెప్పండి. ఏం వేసుకున్నాడు? న్యాయమైన, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. న్యాయమైన త్రాసులో ఏం వేసుకున్నాడు? ఒకటి కన్నులు, రెండవది ప్రవర్తన. కొంచెం చెబుతారా? రెండవది ప్రవర్తన, మూడవది అడుగు జాడలు అంటే అడుగులు, నాలుగవది మనస్సు, ఐదవది చేతులు, ఆరవది హృదయం, ఏడవది నోరు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి, ఇవి గుర్తుంటే చాలు మనకు. ఒకటి కన్నులు వేసుకున్నాడు, రెండవది ప్రవర్తన వేసుకున్నాడు, మూడవది అడుగు జాడలు, నాలుగవది మనస్సు, ఐదవది చేతులు, ఆరవది లేడీస్ ఎవరు చెప్పడం లేదు, కోపం ఉన్నట్టున్నారు, తొందరగా ముగిస్తాం లేదన్నట్టు చూస్తున్నారు నా వైపు. ముగిస్తాను. ఆరవది ఏమన్నాడు? హృదయం. ఏడవది నోరు కంట్రోల్. అయితే ఇవన్నీ కూడా దేవుని న్యాయమైన త్రాసులో వేసుకొని అప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు. అందుకే అన్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు కదా. ఒకవేళ దేవుని పిల్లలమైన మనము సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఇలాగుగా మనం చర్చించుకోవలసిన వారమై ఉన్నాం. బెల్షస్సరు రాజును దేవుడే న్యాయమైన త్రాసులో తూచగా తక్కువ కనిపించాడు. దేవుడు లెక్కను ముగించినాడు. మన లెక్కను ముగించలేదంటే ఇంకా మనము న్యాయమైన త్రాసులో మన జీవితాన్ని పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కన్నులు వేసుకోవాలి, ప్రవర్తన, అడుగు జాడలు వేసుకోవాలి. భక్తిని కొలిచే సాధనం ఒకటి నీతి అనే మంటపు గుండు, రెండవది న్యాయమైన త్రాసు, దేవుడు కొలిచే త్రాసు, మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి
వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. అగ్ని చేత బయలుపరచబడును అని అన్నాడు. అది అగ్ని చేత బయలుపరచబడును అన్నాడు. అయితే దేవుడు కొలిచే సాధనం ఏంటంటే, దేవుడు భక్తిని కొలిచే సాధనం ఒకటి మట్టపు గుండు, నీతి అనే మట్టపు గుండు. రెండు, త్రాసు, న్యాయమైన త్రాసు. మూడవది అగ్ని. దేవుడు అగ్ని చేత మనల్ని పరీక్షించబోతున్నాడు. జి రాజారావు గారు ఒక మాట అనేవాడు. బాగా చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మన దగ్గర 10,000 డబ్బులు ఉన్నాయనుకోండి. 10,000 డబ్బులు ఉంటే బంగారు కొనుక్కుంటే ఎంత వస్తుంది? బంగారు కొంటే ఎంత వస్తుంది? 10,000కు కొంచెం వస్తుంది. అదే 10,000కు ఎండుగడ్డి కొంటే ఎంత వస్తుంది? బండి నిండా వస్తుంది కదా. అంటే చూడడానికి బండి నిండా కనపడుతుంది ఎండుగడ్డి. కానీ రెండింటి మీద అగ్ని వేస్తే ఏది నిలబడుతుంది? బంగారం నిలబడుతుంది కదా, గడ్డి కాలిపోతుంది. అందుకే ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, కర్ర, గడ్డి, కొయ్యకాల వలె కాకుండా వెండి, బంగారు, వెలగల రాళ్ళ వలె ఉండాలి. మన భక్తి జీవితం ఎట్లా ఉండాలంటే, కాలిపోయేదిగా, లేకపోతే మారిపోయేదిగా, లేకపోతే ఉపయోగం లేనిదిగా ఉండకూడదు. మన భక్తి నాణ్యమైనదిగా ఉండాలి. మన భక్తి స్వచ్ఛమైనదిగా ఉండాలి. మన భక్తి విలువైనదిగా ఉండాలి. నిజమైన బంగారం అంట నిప్పుల్లో వేసిన కరగదట, కదలదట. నిజమైన బంగారం నిప్పుల్లో వేసిన కరగదట, కదలదట. నిజమైన విశ్వాసి లేదా నిజంగా ప్రభుని అంగీకరించిన వ్యక్తి, నిజంగా ప్రభుని తన హృదయంలోనికి చేర్చుకున్న వ్యక్తి కదలని వాడుగా, లేకపోతే చంచలమైన వాడిగా ఉండకూడదు, స్థిరమైన వాడుగా మనం ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో అగ్ని పరీక్షలలో ఎలా ఉంటుందంట, సువర్ణం అగ్ని పరీక్షకు నిలుస్తుందట. ఆ తర్వాత అగ్ని పరీక్షలో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మెరుస్తుంది. అది ధరించిన వారికి సంతోషాన్ని ఇస్తుంది, చూసే వారికి కూడా ఆకర్షణను, సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నీ భక్తి జీవితం ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నువ్వు ప్రభువును వెంబడిస్తున్న జీవితం ద్వారా ఇతరుల కుటుంబాలు ఆకర్షించబడాలి. మనం ప్రభు దగ్గరికి నడిపించే వారం కావాలి. మనల్ని చూసి మందిరానికి వస్తే కూడా ఆగిపోకూడదు. మనల్ని చూసి మందిరానికి రాని వాళ్ళు మందిరానికి రావాలి. అలాగన మన యొక్క భక్తి జీవితం మెరుగుపడాలి కదా. సువర్ణం అగ్ని పరీక్ష వలన అనే మాట కనబడుతుంది. మన బ్రతుకులను మారుస్తుంది అగ్ని. భక్తిని కొలిచే సాధనం. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అన్నాడు. ఆయన చేతిలో ఉంది. దేవుడు భక్తిని కొలిచే మరొక సాధనం ఏంటంటే చేటతో ఏం చేస్తాం? చెరుగుతాం. దుమ్ము, మట్టి, రాళ్ళు అన్ని పక్కకు తీస్తాం. ఆయన చెరిగేవాడిగా ఉన్నాడు. గోధుమలను పొట్టులో పోస్తాడు, తర్వాత పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. పొట్టు కూడా ధాన్యం లాగానే కనిపిస్తుందట. కానీ అది నాణ్యమైన గింజన లేకపోతే తాలునా? పొట్టు అనుకుంటుందంట, నేను కూడా నీలాగే ఉండాలి అనుకుంటుందట పొట్టు. నేను కూడా నీలాగే కనిపిస్తాను, నేను కూడా నీలాగనే ఉన్నాను, నేను కూడా నీలాగనే ఉన్నాను, నేను కూడా నీ అంతా ఉన్నాను అనుకుంటుందట. కానీ లోపల ఏం లేదంట, ధాన్యం లేదంట. కొన్నిసార్లు మనం మనుషులను బట్టి ఏమనుకుంటాం, నేను కూడా ఇట్లున్నానులే, వాళ్ళకంటే నేను పర్వాలేదులే, వీళ్ళకంటే నేను పర్వాలేదులే, వాళ్ళకంటే నేను, వాళ్ళని కాదు వీళ్ళని కాదు చూడాల్సింది. మన అంతరంగ జీవితంలో ప్రభువుకు మనం ఇచ్చే స్థానం ఎంత, వాక్యానికి మనం ఇచ్చే విలువ ఎంత, దేవుని సన్నిధికి మనం ఇచ్చే ప్రయారిటీ ఎంత, దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం ఎంత, దేవుని వెంబడించే రీతి ఎలాగుంది. అద్దం దగ్గర నిలబడినప్పుడు ఎవరు కనిపిస్తారు? ఎవరు నిలబడితే వాళ్ళు కనిపిస్తారు. నేను నిలబడితే నేనే కనిపిస్తాను. నాలో లోపం ఉందని తెలిసి అద్దాన్ని పగలగొడితే ఏమవుతుంది? 10 వడకలు అయిపోతుంది. 10 వడకలు అవుతుంది. 10 సార్లు చూసుకుంటే 10 వడకలు ఒక్కొక్క వడక ఒక్కొక్కసారి చూపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి.
మనము మార్పు చెందిన వారం కావాలి. అందుకే అన్నాడు మనము కూడా ఎలా ఉండాలంటే ఆయన చేటలో చెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే గట్టి గింజలాగా ఉండాలి, గోధుమ వలె ఉండాలి. మనం కొట్టులోనికి వెళ్ళే వారం కావాలి, కానీ పొట్టులో కాల్చడానికి మనం ఉపయోగపడే వారం కాకూడదు. మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఆరాధన ఇవన్నీ అగ్ని పరీక్షలో నిలిచేవిగా కావాలి. ప్రభు చేత మెప్పు పొందేవారం కావాలి. మనం నాణ్యమైన విశ్వాసం కావాలి. అందుకే రోమపత్రిక 11వ అధ్యాయంలో, రోమపత్రిక 14వ అధ్యాయంలో అంటాడు, ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించాలి. ఆయన తూర్పారబట్టబోతున్నాడు అని అన్నాడు. ఇర్మీయా గ్రంథంలో ఆయన తూర్పారబట్టబోతున్నాడంట, తూర్పు పడుతున్నాడంట, జల్లరిస్తున్నాడంట. ఆయన పొట్టునంతా ఏమైనది, పొట్టు కొట్టుకోబోతుంది గాలికి, ధాన్యమే నిలబడుతుంది. ఇప్పుడంతా నిలబడే భక్తి పరులు, విశ్వాసులు దేవుని సంఘంలో నుంచి పొట్టంతా కొట్టుకుపోతుంది ఈ దినాల్లో. కొందరు అనుకుంటారు అక్కడ కొద్దిమంది ఉన్నారు, చూడడానికి ధాన్యం నాణ్యమైంది, గట్టి గింజలు కొన్నే కనిపిస్తాయి, పొట్టు ఎక్కువ కనిపిస్తుంది. పొట్టు ఎక్కువ కనిపిస్తుంది, కానీ పొట్టును చూసి ధాన్యం అనుకొని మనం వచ్చిపోవద్దు. అందుకన్నాడు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండక, ఏమన్నాడు కీర్తన 1వ కీర్తనలో, ఏమన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక కదా. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేశాడంటే మనం పొట్టులాగా ఉండకూడదని, ధాన్యంలాగా ఉండాలని. అందుకే యోగు భక్తుడు ఒక మాట అంటాడు. చివరిగా ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. యోగు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37వ వచనం, యోగు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజు వలె నేను ఆయన ఎందుకు వెళ్ళేదను. అబ్బా ఎంత మాట! యోగు భక్తుడు ఏమన్నాడు? ఎట్లా వెళ్తాడంట దేవుని దగ్గరకు? నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేస్తాను నేను. నా అడుగుల లెక్క, ఎన్ని అడుగులు ప్రభు కోసం నడిచినానో, ఎన్ని అడుగులు భక్తిగా నడిచినానో, ఎన్ని అడుగులు నా సొంతంగా నడిచినానో, నా అడుగులు లెక్క ఆయనకు చెప్తాను నేను. ఈ మాట చెప్పగలుగుతాం మనం? బాస్కి ఏదైనా లెక్క చెప్పాలంటే టెన్షన్గా వెళ్తాం మనం కదా. కానీ మన ప్రభువుకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం మనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, ఏమన్నాడు? రాజు వల్లే నేను ఆయన యొద్దకు వెళ్తాను. ఈ మాట చెప్పగలిగామా మనం? రాజు వల్లే వెళ్తాను, కాళ్ళ ఎగరేసుకొని చెప్తున్నాడు యోగు. రాజులాగా వెళ్తాను నేను ప్రభు దగ్గరికి, రాజు వల్లే వెళ్తాను నేను కదా. రాజు వస్తున్నాడు ఆయన. అందుకే ఒక భక్తుడు అంటాడు, రాజు వస్తున్నాడు ఆయతముగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతముగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు చదును చేయాలి, వక్ర మార్గము సక్రమవాలి, కడకు మార్గమును పోవాలి. ఫలమునివ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలమునివ్వని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయతముగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు, ఏం చేయాలి మనం? ఆయత్తం కావాలి, సిద్ధపడాలి. యేసు వస్తున్నాడు, ఎదురుగా వెళ్దాం. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఏం చేస్తాం? ఇప్పుడు మేము వస్తున్నప్పుడు అన్నకి ఫోన్ చేస్తే ఎదురుగా వచ్చినాడు. యేసు ప్రభు వారు వస్తున్నాడని తెలిస్తే, ఆయన వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. యోగు భక్తుడు అన్నాడు, రాజును ఎదుర్కొంటాను నేను, నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేస్తాను, రాజు వలె ఆయన దగ్గరికి వెళ్తాను. ఆ ధైర్యం మనకుందా? ఆ నిరీక్షణ మనకుందా? ఆ సిద్ధపాటు మనకుందా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు మన భక్తిని చూసేవాడు మాత్రమే కాదు, తూచేవాడు కూడా. అగ్నిలో పరీక్షించేవాడు ఆయన, మనలో ఉన్న చెత్తను చెరిగేవాడు ఆయన. ప్రభు అలాగే మనల్ని బలపరిచి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా మనల్ని సిద్ధపరుస్తూ
అలాగనే రాజు వలె ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రభువే మన కృప తోడై ఉండి నడిపించి బలపరచున గాక. ఈ కొద్ది తలంపులు దేవుడు దీవించిన గాక. నాకు అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు, బ్లెస్సింగ్ అన్న గారికి, కుటుంబానికి, సంఘానికి, ఓపికతో ఇంతవరకు దేవుని మాటలు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. నా కొరకు, కుటుంబం కొరకు పరిచయం ప్రారంభించాను.